హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ అయిన కల్పన గారు ఏలూరు నుంచి వస్తున్నారు. మేడం గారు చెప్పబోయే టాపిక్ శ్రీరాముడిలా జీవించడం ఎలా అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. అలాగే పరమ గురువులందరికీ కూడా, మన వంశీ సార్కి, అలాగే జూమ్ లో చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం శ్రీరాముడిలా ఎలా మనం జీవించాలి అనే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నామండి. ఈరోజు ఆ టాపిక్ మీద మనందరం కూడా కొంతసేపు శ్రీరాముల వారి గురించి చక్కటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా శ్రీరాముల వారికి, సీతాదేవికి, లక్ష్మణుల వారికి, ఆంజనేయునికి అందరికీ కూడా మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందామండి. ముందుగా శ్రీరాముడు భూమి మీదకి తీసుకువచ్చిన వాల్మీకి వారికి మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నామండి. అలాగే శ్రీరాముని యొక్క సిద్ధాంతాన్ని, అంటే ఆయన ధర్మాన్ని ఎలా పాటించేవారు, ధర్మో రక్షిత రక్షిత అన్న విషయంగా ఆయన ఎలాగైతే ఉన్నారో, ఆయన ఎలా జీవించి చూపించారో ఆ విషయంగా మనం అందరూ కూడా, ఎంతమంది అయితే ధర్మ ప్రచారం చేశారో శ్రీరాముని గురించి, వాళ్ళందరికీ కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలియచేసుకున్నామండి. ఈ రోజు మనం శ్రీరామ రసం, అంటే శ్రీరామ నవమి రోజు చేస్తారు కదండి పానకం. పానకం అంటే ఏం చేస్తాం మనం? నీళ్లు, అలాగే బెల్లము, మిరియాలు వేసి పానకం తయారు చేస్తాం. అది అందరం కూడా ఎంతో ఇష్టంగా మనం స్వీకరిస్తాం ప్రసాదంగా. అంటే అదేంటది? శ్రీరాముని యొక్క ప్రసాదం. అదే మనం శ్రీరామరసం. శ్రీరామరసం అనేది మనం ఈ రోజు తాగుదామండి. అది బెల్లం మిరియాల కన్నా కూడా ప్రసాదం ఎంతైతే రుచిగా ఉంటుందో అంతకంటే ఎక్కువ రుచిగా ఈ రోజు మనం శ్రీరామ రసాన్ని తాగుదాం అన్నమాట. అంటే శ్రీరాముని యొక్క హృదయాన్ని తాకుతాం అన్నమాట. ఈ విషయం మనం ఈ రోజు మనం ఈ టాపిక్ లో చాలా చాలా విషయాలు శ్రీరాముడి గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. అదేంటంటే, శ్రీరాముడు వారు ఎందుకు అడవికి వెళ్ళారు, అసలు శ్రీరాముడు వారు ఎందుకు అడవికి వెళ్ళారు, అలాగే ఆయన తండ్రి మాటను ఎందుకు జవదాటలేదు, అలాగే తను ఎందుకు శ్రీరాముడి ఆ లంకను జయించడానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడిది, అలాగే ఆంజనేయ స్వామి యొక్క సహాయం తీసుకున్నారు, అలాగే సీతామాతను ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది, అంత కష్టంలో కూడా ఆవిడ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రాముల వారికి. అంటే ఆయన ఎంత కష్టం అనుభవించారో చూసాం కదండి మనం. ఆ విషయంగా ఈ రోజు మనం మాట్లాడుకుందాం అనమాట. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రోజు తెలుసుకుందాం. అదేంటంటే, ముందుగా శ్రీరాముడు వారు ఎంత కష్టాలు, అంటే ఎవ్వరి జీవితంలోనైనా కష్టాలు చూస్తూ ఉంటాం. కానీ ఆ భగవంతుడే, అంటే ఆ విష్ణుమూర్తి అవతారంగా వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి అవతారమే మన శ్రీరాముడు అన్నమాట. అయితే ఆ శ్రీరాముడు వారు అక్కడి నుంచి వచ్చి కూడా ఆయన ఒక సాధారణ మనిషిగా జీవిస్తూ, ఆయన ఎలా జీవించాలి, కష్టాలని సుఖాలని మనం ఎలా తీసుకోవాలి, ఈ రామరసాన్ని మనం ఎలా తాగాలి అనే విషయాన్ని తెలియచేయడానికి ఈ భూమి మీదకి వచ్చారండి. వచ్చి ఆయన మనిషి ఎంతైతే కష్టాలు అనుభవిస్తారో అలా ఒక సాధారణ మనిషిలా కష్టాలు అనుభవిస్తూ కూడా తన జీవితాన్ని ఎలా సుసంపన్నం చేసుకున్నారు ఆయన అనే విషయాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే ఆయన. కానీ ఎక్కడ లీలలు మాత్రం చూపించలేదు. అంటే అది మాయం అవడం, ఇది మాయం అవడం అలా ఏమీ లేదు. ఆయన ఎక్కడా కూడా చిన్నది కూడా ఆయన లీలలు చూపించకుండా ఒక సాధారణ మనిషిలాగే బ్రతికారనమాట, జీవించారనమాట. ఆయన శక్తియుక్తుల్ని ఎక్కడా వాడలేదు. అందుకే మనం కూడా రాముడి నుంచి రామరసాన్ని తాగుదాము. నా అలాగే ఒకసారి రాముల వారి చిన్నతనంగా ఉన్నప్పుడు ఆయన ఆటలాడుకుంటూ ఉండగా ఆయనకి ఒక అక్క ఉందని తెలిసింది.
కానీ వాళ్ళెవ్వరు కూడా అది తెలియనివ్వలేదు. ఎవరు తల్లిదండ్రులు దశరథుడు కూడా ఆయనకి కౌసల్య కూడా ఆయనకి రాముల వారికి తెలియనివ్వలేదు. ఆయనకు ఒక అక్క ఉంది అన్న విషయం. అది ఏమైందంటే ఆయన పెరిగి, పెరిగి పెద్దవాడయిన తర్వాత ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన రాజ్యానికి వచ్చినప్పుడు అందరి ద్వారా ఆయనకి ఒక అక్క ఉందన్న విషయం తెలిసింది. తెలిస్తే అప్పుడు వెళ్లి దశరథుడి వారిని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఇలా ఈ విషయం అంతా చెప్తారు. ఏంటంటే ఆయన అక్క పేరు శాంతాదేవి. శాంతాదేవి ఎంతో శాంతంగా ఉండేదన్నమాట. చాలా చిన్నప్పుడే ఆవిడని ఏం చేశారంటే ఆవిడ సరైన జాతకం అప్పుడు ఏంటంటే జాతకాలు ఎక్కువగా నమ్మేవారన్నమాట. అప్పటి కాలంలో, అప్పటి రాజ్యాల్లో ఎవరైనా పిల్లలు పుడితే వెంటనే జాతకం చూపించేసేవారు. జాతకం చూపించేసి వాళ్ళ జాతకం ఎలా ఉంది? ఏంటి? వాళ్ళ ఆయుష్ ఎంతుందా? అవన్నీ తెలుసుకునేవారనమాట. అప్పుడు శాంతాదేవి జాతకం చూపించగానే పండితులందరూ ఏం చెప్తారు అంటే ఆహ్, ఆహ్, "దశరథ ఈ ఈవిడ జాతకం అస్సల బాలేదు. ఈ అమ్మాయి ఉండడం వల్ల మీ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతది. నీకు చాలా వరకు నువ్వు నష్టపోతావు. నీకు కూడా ఆరోగ్యం బాగోదు" అని చెప్తారన్నమాట. రాజ్యం అంతా కూడా శిథిలమైపోద్దని చెప్తారు. చెప్పగానే అప్పుడు దశరథుడు ఏం ఆలోచిస్తాడు మరి? చంటి పిల్ల తనని వదిలేయలేక, అలాగని ఉంచుకోలేక ఆయన దశరథుడు కొంచెం బాధపడతారు. బాధపడి ఏం చేస్తారంటే ఆయన్ని ఆవిడ్ని ఆశ్రమానికి పంపించేస్తారు. ఒక ఆశ్రమానికి పంపించేస్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత చేసినా సరే వినిపించుకోరనమాట. ఒక ఆశ్రమానికి పంపించేసి విశ్వామిత్రుడి ఆశ్రమానికి పంపించేసి చిన్న వయసులోనే అక్కడే ఉంచేస్తారు. ఉంచేస్తే అప్పుడు రాముల వారు పెద్దయిన తర్వాత తెలుసుకుంటారు కదా! తెలుసుకున్న తర్వాత తనని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటారనమాట. తీసుకొచ్చి విశ్వామిత్రుడి ఆశ్రమం నుంచి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకుంటారనమాట. అలాగా అక్కడ ఏంటది రాముల వారు ఇవన్నీ పట్టించుకోకుండా తన అక్క తన దగ్గర ఉండాలి అని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇలాంటి మూఢనమ్మకాల్ని మనం వదిలేయాలి. ఇలాంటి మూఢనమ్మకాల్ని మనం వదిలిపెట్టాలి అనే విషయం మనకు తెలియచేయడానికే ఈ రామరసంలో రాముల వారు ఈ విషయం చెప్పారనమాట. ఏమని చెప్పారు? అంటే మూర్ఖంగా మూఢనమ్మకాల్ని నమ్మకండి. అలా నమ్మి చిన్న పిల్లల్ని ఇలా వదిలేయకండి అని చెప్పడానికే రాముల వారు వెళ్లి తన అక్క అయిన శాంతాదేవిని తీసుకొచ్చేస్తారనమాట. అలాగా అక్కడ రాముల వారు ఎదిరించినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా మూఢనమ్మకాల్ని పెద్దలు పాటిస్తున్నట్టయితే దాన్నెప్పుడు మీరు మూర్ఖంగా మీరు కూడా ఆ ఇదిలో ఉండకూడదు. దాన్ని తెలుసుకుని ఇది మూర్ఖత్వం గదా! ఇలా చేయకూడదు. ఇలా ఒక ఆడపిల్లని ఇలా వదిలేయకూడదు అనే విషయాన్ని మనం కూడా మన ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిందని, అరిష్టమని లేకపోతే ఆడపిల్లుంటే ఖర్చని, అదని, ఇదని ఈ కాలంలో ఎంతోమంది ఆడపిల్లల్ని వదిలేస్తున్నారు. అలా వదిలేయడం చాలా చాలా తప్పన్నమాట. అలాగా ఎవరైనా మూఢనమ్మకాలుగా మాట్లాడితే పెద్దవాళ్ళకి సర్ది చెప్పుకోవాలి తప్ప, చిన్న పిల్లల్ని అలా వదిలేయకూడదు అని ఈ విషయంలో మనకి రామరసంలో ఫస్ట్ పాయింట్ అన్నమాట. మూర్ఖ సాంప్రదాయాల మీద పోరాడండి. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతదంటే ఆహ్, విశ్వామిత్రుడు వారు దశరథుడికి లేఖ రాస్తారు. ఏమని? అర్జెంట్‌గా మీరు రామలక్ష్మణులిద్దరిని కూడా మా ఆశ్రమానికి పంపించండి అని రాస్తారు. రాస్తే ఏమైంది ఇంతకి? అక్కడ ఏమైందని అడిగితే అప్పుడు ఏమవుతదంటే విశ్వామిత్రుడు ఆశ్రమాన్నంతటిని కూడా తాటకి అనే రాక్షసి తన బంధువర్గం అందరూ కూడా ఆ ఆశ్రమాన్నంతటిని ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరిని బయటికి తోసేసి మొత్తం అంతా పాడు చేసేస్తారనమాట. చేసేస్తూ ఉంటారు. చేసేస్తూ ఉన్నప్పుడు ఆయన పంపించమని విశ్వామిత్రుడు కోరతారు దశరథుడిని. అప్పుడు దశరథుడు వారు ఒప్పుకోరు. ఏంటి నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు. ఇంకా 15, 16 సంవత్సరాల పిల్లలు. ఇప్పుడు నేను ఎలాగా అంత పెద్ద రాక్షసి దగ్గరికి పంపించగలను అని చెప్పి దశరథుడు వారు ఒప్పుకోరు. ఒప్పుకోకపోతే రాముల వారు అది కాదు నాన్నగారు నేను వెళ్తాను. నేను వెళ్ళి విశ్వామిత్రుల వారి ఈ బాధ్యతను నేను తీసుకొని, ఆయన చెప్పినట్లుగా నేను చేస్తాను. గురువుల్ని ఎప్పుడు కూడా మనం వద్దని చెప్పకూడదని చెప్పేసి తండ్రికి సర్ది చెప్పి, రామలక్ష్మణులిద్దరూ కూడా ఆ ఆశ్రమానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలో
చా వెళ్ళేసరికి చెల్లాచెదురుగా చేసేసి తాటకి అందరిని కూడా బాధ పెడుతూ ఉంటది. బాధ పెడుతూ ఉండేసరికి విశ్వామిత్రుడు చూసి రాముల వారిని వెంటనే విల్లు ఎక్కుపెట్టి తాటకిని వధించమని చెప్తారు. చెప్పగానే రాముల వారు ఆహ్, చూడరనమాట. ముందు విల్లు ఎక్కుపెట్టి చూడగానే తాటకి కనిపిస్తాయి. తాటకి కనిపించగానే అమ్మో! ఒక స్త్రీని నేను చంపకూడదు. స్త్రీల పట్ల ఎంతో గౌరవం ఉండేది కదా రాముల వారికి. కాబట్టి స్త్రీని నేను వధించకూడదని చెప్పి బాణం కిందకి దించేస్తారు. దించేస్తే విశ్వామిత్రుడు వారు అస్సలు ఒప్పుకోరు. ఏంటి మమ్మల్ని ఎన్నో బాధలు పెడుతుంది. ఎన్నాళ్ళ నుంచో మేము చాలా బాధలు అనుభవిస్తున్నాం ఈ తాటకితో. నేను గురువుగా నీకు చెప్తున్నాను. కాబట్టి నువ్వు వెంటనే సంహరించు రామా! సంహరించు అని చెప్పి ఆయన్ని విపరీతంగా ఇచ్చేస్తారన్నమాట. ప్రేరేపిస్తారు. ప్రేరేపించేసరికి ఏం చేస్తారు రాముల వారు ఏమి చేసేది లేక తన చిన్నప్పుడు చెప్పిన తల్లి మాట గుర్తుంటది రాముల వారికి. ఏమని? ఆడవాళ్ళని గౌరవించాలి అని చెప్పి, స్త్రీనెప్పుడు గౌరవించాలని చెప్పి తల్లి చెప్తదనమాట. ఆ మాటలు గుర్తుంటాయి కానీ, ఇంకా గురువు ఆజ్ఞ పరిపాలించాలి కాబట్టి అక్కడ తాటకిని వధించేస్తారు రాముల వారు. వధించిన తర్వాత ఆయనకొక తప్పు చేశాను అనే ఫీలింగొచ్చేస్తది. వచ్చేసి వెంటనే తన రాజ్యానికి వచ్చేసి ఇంకా ఒక నిర్ఘాంతుడైపోతాడనమాట. ఇంక చాలా బాధలోకి వెళ్ళిపోయి కుంగిపోతారు రాముల వారు. చిన్న పిల్లవాడు కదా అప్పటికి. అప్పుడే వికసించిన పుష్పం అన్నమాట. ఇంకా పూర్తిగా వికసించలేదు గూడా ఆయన. అంత చిన్న వయసయింది. కాబట్టి ఎంతో బాధపడతారు. ఇలాగ తాటకిని సంహరించానే, ఒక స్త్రీని సంహరించానే అని చెప్పి చాలా బాధపడి అన్నం, నీళ్ళు అన్నీ మానేస్తారు. ఏమి తినరనమాట. తినకపోయేసరికి దశరథుడు వారు వాటిని చూస్తారు. చూసి ఏంటిలాగా రాముల వారు ఏమి తినట్లేదని చెప్తే, అప్పుడే ఇలాగ కౌసల్యాదేవి చెప్తది. ఇలా బాధపడుతున్నారు రాముల వారని చెప్పి. చెప్పగానే అప్పుడు దశరథుడు ఇలా కాదని చెప్పేసి ఆయన్నేం చేస్తారంటే వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళమని చెప్తారు రాముడిని. రామా! నువ్వు వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళు. నీకు అక్కడ అన్నీ బోధిస్తారాయన అని చెప్పేసి పంపిస్తారు. పంపించేసరికి రాముల వారు ఎంతో ఇదిగా వెళ్తారక్కడికి. ఏంటి నేనసలా ఈ దుఃఖం నుంచి ఎలా విముక్తుడినవుతానని చెప్పేసి వశిష్ఠుల వారికి దగ్గరికి వెళ్లి ఆయన తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు ఆయన ఆశ్రమానికెళ్ళేసరికి వశిష్ఠుల వారు ఏదో ఒక పనిలో ఉంటారనమాట. అప్పుడు తలుపు వేసుంటది. అప్పుడు వెళ్లి రాముల వారు కొడతారనమాట. తలుపు కొడతారు. తలుపు కొట్టేసరికి లోపల నుంచి వశిష్ఠుల వారు "ఎవరు నాయనా మీరు?" అని అడుగుతారు. "ఎవరు నాయనా తలుపు కొట్టేదంటే, అది తెలుసుకోవడానికే వచ్చాను స్వామి నేను" అని అంటారు రాముల వారు. అంటే ఏంటి? నేనెవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికే వచ్చాను నేను అని చెప్పి అంటారనమాట. అప్పుడు వశిష్ఠుల వారికి అర్థమవుతుంది. వచ్చిందెవరో గొప్ప పురుషుడై ఉంటాడు. గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. కాబట్టే ఇలాంటి తెలుసుకోవాలనుకుంటున్నాడని చెప్పేసి గబగబా వచ్చి తలుపు తీస్తారు. తలుపు తీసేసరికి అందాల రాముడు. ముద్దులొలికే రాముడు. ఎంత అందంగా ఉంటారో రాముల వారు. చాలా అందంగా ఉంటారు. కానీ ఆయన దిగులుగా ఆహ్, డేలా పడిపోయినట్టుగా మొహం ఇలాగ ఒడిలిపోయిన పుష్పంలా పెడతారనమాట. పెట్టి వశిష్ఠుల వారికి కనబడతారు. కనబడగానే అప్పుడు వశిష్ఠుల వారు "రా రామా! నువ్వా వచ్చిందని" చెప్పి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి కొద్దిగా మంచినీళ్ళిచ్చి "నాయనా ఏంటి నీ సమస్య? ఎందుకింత దిగులుగా ఉన్నావు?" అని చెప్పి అడుగుతారు. అడిగితే అప్పుడు రాముల వారు జరిగిందంతా చెప్తారు. చెప్పి "ఎందుకీ దుఃఖం వస్తుంది నాకు? నేను ఎంత ఆహ్, తేరుకుందామన్నా తేరుకోలేకపోతున్నాను నేను. ఈ దుఃఖం నుంచి బయటపడలేకపోతున్నాను స్వామి" అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు అసలు వశిష్ఠుల వారు అసలైన ఇది చెప్తారు. ఏంటంటే అసల ఇదంతా కూడా ఇక్కడ జరుగుతున్నదంతా కూడా, ఈ భూలోకంలో జరుగుతున్నదంతా కూడా ఆత్మల యొక్క సయ్యాట నాయనా! ఇదంతా కూడా ఆత్మల యొక్క సయ్యాట. కాబట్టే ఇక్కడ ఇలాంటివన్నీ నువ్వు చూసి భరించలేకపోతున్నావు. ఇక్కడ అన్నీ కూడా ఆత్మకి, పూర్ణాత్మకి మధ్య సంబంధాలు, అసలు ఏంటి? ఆత్మ అంటే ఏంటి? పూర్ణాత్మ అంటే ఏంటి? అసలు మన శరీరం అంటే ఏంటి? అన్నీ కూడా ఎంతో విపులంగా రాముడికి అర్థమయ్యేలాగా వశిష్ఠుల వారు చెప్తారనమాట. చెప్పిన తర్వాత గాని రాముల వారికి పూర్తిగా అర్థమవుతుందనమాట అప్పుడు. అసలు ఆత్మ అంటే ఏంటి? ద పూర్ణాత్మ అంటే ఏంటి? అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? ఇన్ని దుఃఖాలను ఎందుకు అనుభవిస్తున్నాం? అనే విషయాలన్నిటిని కూడా ఆయన ఈయనకి వివరంగా చెప్తారు. దాన్నేమంటారు? వశిష్ఠామృతం
అంటే వశిష్ఠుల వారు బోధించిన అమృతం లాంటి పలుకులు అన్నమాట. అలాగా వశిష్ఠ అమృతం పుట్టిందన్నమాట. అలాగా చేయడం వల్ల రాముల వారు అన్ని విషయాలు తెలుసుకుంటారు. ఎక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి? రామరసంలో రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ధర్మాధర్మాల్ని మనం విచక్షణతో తెలుసుకోవాలి. అంటే ఇక్కడ అధర్మం జరిగింది. నేను తప్పు చేశాను. కాబట్టి నేను ప్రశ్నించాను. దానివల్ల ఏమైంది? రాముల వారు ప్రశ్నించడం వల్లే కదా! రాముల వారికి ఎంత జ్ఞానాన్ని బోధించారు వశిష్ఠుల వారు. అలాగే మనం కూడా ఏదైనా తప్పు జరిగినప్పుడు విచక్షణతో ఆలోచించాలి. విచక్షణతో ఆలోచించి ఏది కరెక్టు, ఏది రాంగు, నేను ఏది కరెక్ట్ చెయ్యాలి, నేను ఏది రాంగ్ చేస్తున్నాను అనే విషయాన్ని మనకు మనంగా నిర్ణయించుకోవాలన్నమాట. లేకపోతే మనకేదైనా తెలియనప్పుడు గురువుల దగ్గరికి వెళ్లి మనకి తెలియని విషయాన్ని వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. అంతేగాని మనకిష్టం వచ్చినట్టుగా ఏ పని చేయకూడదు. ఎప్పుడైనా సరే ధర్మాధర్మాల్ని విచక్షణ పూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే విషయం అన్నమాట. అలాగా అక్కడి నుంచి రాముల వారు ఇంకా మొత్తం తెలుసుకొని వచ్చేస్తారన్నమాట. అంటే రాముడి ఏదైనా సరే మనం జరిగినప్పుడు గుడ్డిగా నమ్మటం కాదు. దానిలో ఉన్న విచక్షణాపూర్వకమైనయి తెలుసుకొని, దాన్ని బట్టి మనం నడుచుకోవాలి అనే విషయం అన్నమాట. తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతదంటే, రాముల వారు అలా వెళ్తుంటారు. విశ్వామిత్రుడు, రాముల వారు కలిసి అలా వెళుతూ ఉండగా ఒక ఆశ్రమం వస్తుంది. ఒక ఆశ్రమం వచ్చినప్పుడు, అక్కడ పాడుబడిపోయిన ఆశ్రమం అన్నమాట. అక్కడ ఎవ్వరు ఉండరు. ఎవరో చుట్టుపక్కల ఎవరో ఉంటారు కొంతమంది. అప్పుడు ఏంటిక్కడ ఇది ఒక్క ఆశ్రమం ఏంటిలా ఉందని చెప్పి రాముల వారికి డౌటొస్తదనమాట. అప్పుడు అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇలాగా ఇది గౌతమి గౌతముడి ఆశ్రమం అండి. గౌతమ ముని ఆశ్రమము ఇది. మరి ఎందుకిలాగా దీంట్లో భార్యాభర్తలు ఉంటున్నారు కదా! ఎందుకిలాగ అయిపోయిందంటే, అప్పుడు అహల్యాదేవి తప్పు చేయటం వల్ల గౌతముడు, అహల్యాదేవి ఈ పాడుపడిపోయిన ఆశ్రమంలోనే ఉంటున్నారు. ఆవిడని అందరూ కూడా వెలివేశారు. అందుకనే ఇక్కడే ఉండిపోయారు వాళ్ళని చెప్పి లోపలికి వెళ్ళొద్దంటారు రాముల వారిని. అంటే లేదని చెప్పి రాముల వారు విశ్వామిత్రుడికి చెప్పి ఆయన లోపలికి వెళ్తారు. వెళ్ళి అహల్యాదేవిని చూస్తారనమాట. చూస్తే ఆవిడ చాలా దిగులుగా మొహం పెట్టుకొని ఉంటది. అంటే అందరూ వెలివేసేస్తారు కదా! ఎవ్వరు చూడరు. అప్పుడు ఆవిడని తీసుకొని బయటికొస్తారనమాట రాముల వారు. ఆ రోజు జరిగిన నిజానిజాలు ఏంటో తెలియకుండా మీరు ఆవిడని తప్పు పట్టారు. కానీ ఆ రోజు జరిగింది నాకు తెలుసు. నేను నా అంతరాత్మ ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి ఆవిడ తప్పు చేయలేదు. ఇక నుంచి అందరిలోనూ ఆవిడ్ని అందరిలాగా చూడండి. ఆవిడ్ని వెలివేయొద్దు అని చెప్పి రాముల వారు అందరికి చెప్తారనమాట. చెప్పేసరికి ఇంక అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆవిడ్ని అంగీకరిస్తారు. అది మనకి సినిమాల్లో ఎలా చూపిస్తారు అంటే, ఆవిడ ఒక రాయి అయిపోయినట్టు, అది రాముల వారు ముట్టుకుంటే ఆవిడ ఒక మనిషి అయిపోతున్నట్టు అలా చూపిస్తారు. కానీ అది కాదట. మన వంశీ సార్ చెప్పిందేంటంటే, ఆవిడి ఒక రాయిలాగా ఉండిపోయింది. రాయిలాగా ఎక్కడ ఉన్న మనిషి అక్కడే ఉండిపోయింది. ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఆవిడ్ని లోకులనే కాకులు పొడిచి పొడిచి ఆవిడ్ని బాధ పెట్టారు. కాబట్టి ఆవిడే అక్కడ ఉండిపోయింది అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆవిడని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆయన శాప విముక్తురాలిని చేసినట్లుగా ఆయన ఇక నుంచి నువ్వు అందరితోనూ చక్కగా ఉండమ్మా. నీకు ఎలాంటిది లేదు. నువ్వు ఎంతో పవిత్రమైన మనిషివి. పవిత్రమైన స్త్రీవి నువ్వు అని చెప్పి అందరికీ చెప్పి అక్కడి నుంచి రాముల వారు వచ్చేస్తారనమాట. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన మూడో పాయింట్ ఏంటి? ఎవరైనా, ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఇది తప్పు అనటం కాదు. దాంట్లో ఉన్న ఇదిని మనం తెలుసుకోవాలి. ధర్మాధర్మాలను మనం తెలుసుకోవాలి. ఏది, ఏది జరిగింది? ఏది వేరే వాళ్ళు చెప్పింది నమ్మటం కాదు. అసలు జరిగిందేంటి? అనే విషయాన్ని మనం తెలుసుకున్న తర్వాతే వాళ్ళని ఒక మాట అనాలన్నమాట. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలను పట్టుకుని వాళ్ళని వీళ్ళని మనం తిడుతుంటాం. అలా తిట్టడం సరి అయినది కాదు. ఎందుకంటే అక్కడ జరిగిందంటే మనకు తెలీదు. ఎందుకంటే ఆ టైంలో ఆ సంఘటన జరిగినప్పుడు మనం అక్కడ ఉండం. కానీ వాళ్ళ వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి పట్టుకొని వాళ్ళని నానా మాటలు అనడం సరికాదు. అలాగా ఎవ్వరిని మనం దూషించే హక్కు మనకి లేదు. ఎప్పుడైనా సరే ధర్మాధర్మాల విచక్షణ చేసి, విచక్షణతో ఆలోచించి గాని ఆ పని మనం చెయ్యకూడదు అని చెప్పారనమాట. అప్పుడు ఆవిడి అలాగే పత్రిజీ గారు తన గురువు గారైన
సదానంద యోగి ఒకసారి పత్రిజీ గారితో చెప్పేవారంట. పత్రిజీ గారు మనందరికీ చెప్పేవారనమాట. ఏంటంటే లోకులనేవాళ్ళు ఇనప ముక్కు కాకులంట. అంటే ఇనప ముక్కుతో అందరిని గుచ్చుతారు అని అర్థం అన్నమాట. అంటే ఇనప ముక్కుతో అంటే రకరకాల మాటలతో వాళ్ళ మనసును గుచ్చుతారు. లోకులందరూ కూడా. ఆ మనసును గుచ్చడం వల్ల ఏంటంటే మనకి రోగాలనేవి ఎలా వస్తాయండి? మన మనసు బాగోకపోతేనే కదా మనకి రోగాలొస్తాయి. వాళ్ళు వీళ్ళన్న మాటలను బట్టి మన మనసు పాడైపోవడం వల్ల మనకి రోగాలనేవి వస్తాయి. అంతేగాని సంపూర్ణమైన ఆరోగ్యమైన మనిషి ఎవరైనా ఉన్నారండి ఇప్పుడు? ఎవ్వరూ లేరు. ఎందుకంటే వాళ్ళు పైకి ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత ఎంత డబ్బున్నా సరే నీ దగ్గర మనకి మనశ్శాంతి లేకపోతే, మన లోపల మనశ్శాంతి అనేది లేకపోతే మనకి ఒంటి నిండా రోగాలేనండి. ఎందుకు రావు రోగాలు మనకి? ఇప్పుడు డబ్బున్నవోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమి తినలేరు. చక్కగా ఇంట్లో చక్కగా చేసిన వంట గూడా వాళ్ళు తినలేరు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి. ఆ! ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఎంత డబ్బుంటే మాత్రం డబ్బుని తింటామా మనం? తినం కదండీ! మనం చేసుకున్న వంటలనే మనం పూర్తిగా తినలేము. ఎందుకంటే మనకి మనసనేది ఉంది. ఆ మనసుని ఎవరైనా బాధపడినప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదైనా భర్త సరిగ్గా ఉండకపోవడము, లేకపోతే భార్య సరిగ్గా ఉండకపోవడము, పిల్లలు సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, మన మనసులో ఆ వేదననేది ఉండిపోతుంది. ఆ ఉండిపోవడం వల్ల అదే రోగాలుగా మారుతదనమాట. ఆ రోగాలుగా మారడం వల్ల మనం ఏమవుతాం, ఉండే కొద్దీ కృషించిపోతుంటాం. అలా కాదు. అసలు ఏం జరిగింది అని తెలుసుకొని, వాళ్ళని మన మనసుని మనం సరిచేసుకోవాలి. అంతేకాని ఏదైనా చిన్న సమస్యొచ్చినప్పుడు అది పట్టుకొని వేళపడడం కాదు. ఆ సమస్య మనం ఎలా పరిష్కరించుకోవాలి? లేకపోతే ఆ సమస్య పరిష్కారం మనం ఎవరి దగ్గర దొరుకుతుంది అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ దగ్గరికెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకోవాలి. అంతేకాని ఆ సమస్యను అలా మనసులో పెట్టుకొని బాధపడి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం గాదు. ఎప్పుడైనా సరే ఎవ్వరికైనా సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది మనం ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అంతేగాని సమస్యను పట్టుకొని అదే సమస్య నాకున్నదే ఆ సమస్య అంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. దానివల్ల ఏముంటదంటే మనలో ఉన్న ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతుందనమాట. అలా ఎప్పుడు చేయకండి. కాబట్టి ఏదైనా ధర్మాధర్మాలను విచక్షణ చెయ్యండి. విచక్షణ చేయడం వల్ల ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది తెలుసుకుంటాం. దానివల్ల మన మనసుని తేలిక చేసేసుకుంటాం మనం. మన మనసు తేలికైపోతుందనమాట. అలాగే మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా సరే, మనలో తప్పు లేనప్పుడు మనం ఎందుకు బాధపడాలి? మనం ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చెయ్యలేదు. కానీ అందరూ కూడా మనల్ని తప్పని నిందిస్తున్నారు. ఆ తప్పని నిందించినప్పుడు మనం ఎందుకు బాధపడాలి చెప్పండి? అస్సలు బాధపడకూడదు. దాన్ని మనసులోకంటూ తీసుకోకూడదు. ఇప్పుడు పత్రిజీ గారు చెప్పిందేంటి మనకి? అదే చెప్పారు. లోకులు ఇనప ముక్కు కాకులు. అంటే వాళ్ళు పొడుస్తూనే ఉంటారు మీ మనసు మీద. వాళ్ళకేమి తెలీదు. ఏమి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీకన్నీ తెలుసు. మీరా తప్పు చేయలేదు. చేయలేనప్పుడు మీరెందుకు బాధపడాలి? అలా ఎప్పుడు కూడా బాధపడకండి. ఏ విషయాన్ని మనసు వరకు తీసుకెళ్ళకండి. పైనే వదిలేయడం నేర్చుకోండి. ఏ విషయాన్నైనా అని మన పత్రిజీ గారు మనకు చెప్పారనమాట. అలాగే ఎక్కడైనా ఏదైనా అధర్మం జరిగినప్పుడు మనం చూస్తూ ఊరుకోకూడదు. ఏంటంటే ఎక్కడైనా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళ విషయాల్లో దూరకూడదు. రైటే. కానీ అక్కడ అన్యాయం జరిగిపోతుంది. అక్కడ ఏదైనా చంపుకునే పరిస్థితులొస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఎదురెళ్ళాలి మనం. ఎదురెళ్ళి అక్కడ ఏ పోలీస్ స్టేషన్‌కి ఫోను చేయడమో, ఏదో ఒక వాళ్ళకి ఏ హెల్ప్ కావాలో ఆ హెల్ప్ చెయ్యాలే తప్ప, చూస్తూ తలుపులేసుకొని కూర్చోవడం గాదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది మనం ఇంకా తప్పు చేసిన వాళ్ళవుతాం. ఏంటంటే చూస్తూ వాళ్ళని వదిలేసిన వాళ్ళమవుతాం అన్నమాట. అది ఇంకా మనం చేసే పెద్ద తప్పవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు, అధర్మం జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించగలగాలి అనేది ఇంకో పాయింటన్నమాట. అలాగే కొన్నాళ్ళకి అలా జరుగుతది. అక్కడి నుంచి అహల్యాదేవి దగ్గర నుంచి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కొద్ది రోజులకి సీతాదేవి స్వయంవరం వస్తది. ఏమవుతది సీతాదేవి వారికి జనకుల వారు స్వయంవరం పెడతారు. పెట్టి ఎంతో చక్కగా సీతాదేవి ఎంతో అందంగా ముద్దులొలికే మోముతో ఎంత అందంగా ఉంటుందండి సీతాదేవి. అసలు చూస్తేనే ముద్దు పెట్టుకోవాలన్నంత అందంగా ఉంటదనమాట సీతాదేవి. సీతాదేవిని చక్కగా తయారు చేసి కూర్చోబెడతారనమాట. కూర్చోబెడితే అప్పుడు రాజులు ఎక్కడెక్కడి నుంచో రాజులు ఎంతమంది రాజులొస్తారో అంట. వచ్చి దాంట్లో రావణాసురుడు గూడా
వస్తారనమాట సీతాదేవిని గెలుచుకోవడానికి. వచ్చినప్పుడు ఏమవుతదంటే అక్కడ శివధనుస్సు మీ అందరికీ తెలిసిందే కదా! శివధనుస్సు విరవాలని చెప్పి ఎక్కు పెట్టాలి. శివధనుస్సు విరవక్కర్లా. ఎక్కు పెట్టాలని చెప్పి జనకుడు వారు చెప్తారనమాట. చెప్పినప్పుడు ఒక్క అందరు రాజులు వస్తుంటారు. ఆహ్, దాన్ని విల్లుని ఎక్కుపెడదామని కనీసం ఎత్తను కూడా ఎత్తలేరనమాట రాజులు. ఒక్క రాజు కూడా పైకి ఎంత బలవంతుడైనా సరే పైకి కూడా ఎత్తలేడు. ఎత్తలేనప్పుడు చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తారు గానీ, ఆ శివధనుస్సు ఎత్తలేరు. అప్పుడు రావణాసురుడొచ్చి ఆ శివధనుస్సుని పట్టుకొని నవ్వుతాడు. "ఆహాహా! ఇది కూడా ఎత్తలేకపోతున్నారా మీరు? నేను చూడండి ఎత్తుతానని" చెప్పేసి ఆయన ఇలా పట్టుకొని ఇలా కొంచెం మాత్రమే ఎత్తగలుగుతారు. ఎత్తగలిగి ఇంకా ఎంత చేసినా సరే ఎత్తలేకపోతారు పైకి. ఎత్తలేక మళ్ళీ అక్కడ పెట్టేస్తారు. పెట్టేసి అప్పుడు జనకుడు వారిని దూషిస్తుంటారు. ఏంటంటే, "మీరిలాంటి పని చేశారు. ఇది ఎవ్వరు ఎత్తలేనిది పెట్టారు. ఇంతమందున్నాం, ఇంతమంది ఎత్తలేకపోతున్నాం. దీంట్లో ఏదో అక్రమం ఉంది. మీరేదో కావాలని చేస్తన్నారని" చెప్పి జనకుడిని అందరూ కూడా అంటుంటారనమాట. అంటుండేసరికి అప్పుడే అక్కడికి విశ్వామిత్రులు వారు, అలాగే అందాల రాముడు శ్రీరాముడు గూడా వస్తారనమాట. వచ్చి అప్పుడు విశ్వామిత్రుడు వారు ఏం చెప్తారు రాములు వారికి, "ఇలా జనక మహారాజుని అందరూ అవమానిస్తున్నారు రామ. అది కాదు నువ్వెళ్ళి ఆ శివధనస్సుని ఎక్కుపెట్టు" అని చెప్పి విశ్వామిత్రుడు వారు చెప్తారు. అప్పుడు శ్రీరాములు వారు వెళ్లి ఆ శివధనస్సుని పట్టుకుని ఒక్క చేతితో చక్కగా పైకి ఎత్తి చక్కగా విల్లు పెట్టి హ్మ్. దాన్ని గట్టిగా నాడాతో లాగి విరగ్గొట్టేస్తారు శ్రీరాములు వారు. ఎక్కుపెడితే సరిపోతుంది. కానీ శ్రీరాముడు వారు ఎందుకు విరగ్గొట్టారు? అక్కడ ఆ విషయం ఎవ్వరు పట్టుకోలేదు. ఎందుకు ఇరగ్గొట్టారు అంటే, శ్రీరాముడు వారికి ఇలాంటి మూఢనమ్మకాలు అంటే ఇలాంటి విషయాల్లో ఆహ్, అంటే స్త్రీని ఒక స్త్రీనేంటంటే ఇక్కడ అమ్మివేయడం లాంటిది. అంటే ఏంటి? వాడు బలవంతుడైతే సరిపోతుందా? మంచివాడు అవ్వక్కర్లేదా? బలవంతుడుగా ఉండి ఆ విల్లు ఎక్కుపెడితే సరిపోతుందా? పెళ్లి చేసేస్తారా? ఆ అమ్మాయికి ఇష్టం ఉండక్కర్లేదా? అని చెప్పేసి రాముల వారికి కోపమొస్తదనమాట. వచ్చి అప్పుడు జనక మహారాజుకి చెప్తారు. ఇలాంటివి ఎప్పుడు చేయకండి. ఇలాంటి పనులు ఒక స్త్రీని అవమానించినట్టు అవుతుందక్కడ. ఒక స్త్రీ ఎంతో ఇష్టపూర్వకంగా చేసుకోవాలి వివాహం అంటే. అంతేకాని బలవంతుడైతే సరిపోతుందా? బలవంతుడని తీసుకొచ్చారు. ఎవ్వరు ఎక్కుపెట్టినా సరే సీతాదేవి చేసుకోవాల్సిందే కదా! అలా ఒక స్త్రీని అలా అమ్మకం పెట్టినట్టుగా చెయ్యకూడదు అని చెప్పేసి రాములు వారు చెప్తారనమాట. ఇలాంటివి ఇక నుంచి ఎవ్వరు చెయ్యొద్దు. అయినా సరే నేను ఇప్పుడు సీతాదేవిని వివాహం చేసుకోవడానికి ఇక్కడికి రాలేదు. కానీ వివాహం చేసుకోవాలి. అందుకని ఏం చేయాలంటే మీరు వెళ్లి నేనిక్కడ ఒక రోజు ఉంటాను. ఈలోగా అటు సీతాదేవికి ఇష్టపూర్వకంగా, ఇటు మా తండ్రి గారైన దశరథుడికి ఇష్టపూర్వకం అయితేనే నేను సీతాదేవిని పెళ్లి చేసుకుంటాను అని రాములు వారు ఎంతో వినయంగా చెప్పారంట జనకుల వారికి. చెప్పి వాళ్ళిద్దరి సమ్మతితోనే నేను పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటానని చెప్పి జనకుల వారికి చెప్పి, ఒకరోజు ఆ రాజ్యంలోనే రాములు వారు ఉన్నారట. ఉన్న తర్వాత అప్పుడు సీతాదేవి, అటు దశరథుడు అంగీకపూర్వకంగానే ఆయన వివాహం జరుగుద్దనమాట. జరిగి ఎంతో సంతోషంగా వివాహం చేసుకొని, ఇద్దరు భార్యాభర్తలిద్దరూ కూడా తమ రాజ్యానికొస్తారు. తమ రాజ్యానికి వచ్చి మరుసటి రోజే పట్టాభిషేకం చేద్దాం అని చెప్పి అనుకుంటారందరూ. మరి రాముల వారే కదా పెద్ద కుమారుడు. కాబట్టి ఏం చేస్తారంటే పట్టాభిషేకం రేపు చేద్దాం ఇంకా పెళ్లయిపోయింది కదా! అని చెప్పి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి ఆ రోజు అందరికి తెలిసిందే కైకేయి చేసిన తప్పేంటి? ఆవిడ అందరి మాటలు విని ఆవిడ ఎలాగ చేసింది? తన ఆహ్, ఎవరు కైకేయి ఆవిడ మాటలు విని ఆహ్, తన ఇష్టపూర్వకం కాకపోయినా ఆవిడి కైకేయి పిన్నే. కానీ రాముల వారిని ఎంతో ఇష్టంగా పెంచుకుందట. చిన్నప్పటి నుంచి కూడా రాముల వారంటే అందరికి ఇష్టమే. కానీ కైకేయికి ఇంకా ఎక్కువ ఇష్టంగా పెంచుకునేదంట తాను. కౌసల్య కన్నా ఎక్కువ ఇష్టంగా పెంచుకునేదంట. ఎవరు? కైకేయి. పెంచుకున్నప్పుడు ఒక్క నిమిషంలో ఆవిడి చ ఆవిడ చెప్పిన విషయానికి ఈవిడ ఎలా ఇదైపోయింది? అన్యాయం అని పైన తెలి
అలాగా ఆవిడి మాట విని ఈవిడ ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది అలాగా? అలా తీసుకోవడం తప్పే కదా! అలాగా ఎప్పుడైనా సరే మంచి చెప్పేవాళ్ళుంటారు, చెడు చెప్పేవాళ్ళుంటారు. కానీ ఏమైందక్కడ? ఆ చెడుని ఎప్పుడైతే ఆవిడ పట్టుకుందో, ఒక రాత్రికి రాత్రి రాముల వారిని అరణ్యవాసానికి పంపించేసేలా చేసేసింది కైకేయి. అది ఎంత తప్పు చేసింది చెప్పండి? అదే ఆహ్, ఆవిడకి ఎలా చెప్పేవాళ్ళుంటారో కైకేయికి, అలాగే కౌసల్యకి కూడా చెప్పేవాళ్ళుంటారు. కానీ కౌసల్యాదేవి ఎందుకు పట్టుకోలేదు? అలాంటి విషయాన్ని ఆవిడే కైకేయి ఎందుకు పట్టుకుంది అంటే మందర చెప్పిన మాటలని ఎందుకు కైకేయి పట్టుకుంది అంటే, ఆవిడి ఒక్క నిమిషం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిందనమాట. ఒక్క నిమిషం ఆవిడి స్వార్థంగా ఆలోచించింది. ఆ ఆలోచించడం వల్ల ఏమైంది? తను తన ఎంతో ప్రియమైన కొడుకు, ఎంతో ఇష్టంగా పెంచుకుందట కైకేయి. కానీ ఆ కొడుకుని అరణ్యవాసానికి పంపించేసింది. పంపించేసిన తర్వాత పోనీ ఆవిడేమన్నా సుఖపడిందా? ఏమి సుఖపడలేదు. దశరథుడు వారు చాలా బెంగ పెట్టుకుని ఆఖరికి చనిపోయారు. అది ఎవరికి నష్టమైంది? ఆవిడకే నష్టమైంది. కానీ ఆ ఒక్క నిమిషం ఆవిడ గనక ఆలోచించుంటే తన కొడుకే కదా! రాముల వారు కూడా తన కొడుకే కదా! అని అనుకునుంటే అక్కడ ఏమయ్యేది? అసలు రాముల వారు అరణ్యానికి వెళ్ళాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ ఆవిడ ఆ ఒక్క నిమిషం ఆలోచించలేకపోయింది. ఆలోచించలేక అటు మాట తీసుకున్నందుకు హ్మ్. దశరథుల వారు మాటిచ్చినందుకు ఏం చేశారు పాపం రాముల వారి దగ్గరికొచ్చి, "నాయనా ఇలా నువ్వు అడవికి వెళ్ళాలి నాయనా. నువ్వు అడవికి వెళ్ళటం వల్ల అరణ్యవాసానికి వెళ్ళాలి నాయనా" అని చెప్తారు. చెప్తే అప్పుడు రాముల వారు ఒక్కసారిగా ఇదైపోతారనమాట. ఆయనకి చాలా బాధ కలుగుతది. బాధ కలిగి అలా కళ్ళు మూసుకొని ఉంటారట. ఉంటే అప్పుడు ఆయన అంతరాత్మ చెప్పిన మాటని రాముల వారు వింటారనమాట. ఏం చెప్తుంది అంతరాత్మ అంటే, "నాయనా ఇక్కడ కాదు నువ్వు చేయవలసింది ఇంకా ఈ రాజ్యంలోనే కాదు, ఈ భూలోకమంతా కూడా నువ్వు ధర్మ ప్రచారం చెయ్యాలి. కాబట్టి నువ్విక్కడే ఉండిపోకూడదు. అందుకే నీకు విధి ఇలా నిర్ణయం తీసుకుందని" చెప్పి పూర్ణాత్మ అంటే మన అంతరాత్మ మనకు చెప్పిందనమాట రాముల వారికి. ఆ చెప్పగానే ఒక్కసారిగా రాముల వారు కళ్ళు తెరిచి, "అవును నాన్నగారు నేను తప్పకుండా వెళ్తాను. ఇది విధి యొక్క నిర్ణయం. కాబట్టి నేను పితృవాక్య పరిపాలకుడుగా నేనెప్పుడూ కూడా మీ మాట జవదాటను నాన్నగారు. తప్పకుండా నేను అరణ్యవాసానికెళ్తానని" చెప్పి రాముల వారు ఒప్పుకుంటారనమాట. కానీ లక్ష్మణుల వారికి మాత్రం చాలా కోపమొస్తదంట. ఏంటి కొత్తగా పెళ్ళయింది అన్నయ్యకి ఎందుకిలా పంపించేస్తున్నారు? పిన్ని మాట విని ఇలాగా అన్నయ్యని ఇలా పంపించకూడదని చెప్తారు. చెప్తే అప్పుడు రాముల వారే ఆయనకు కూడా సర్ది చెప్తాడు. ఎందుకంటే దశరథుడి వారికి అస్సలు ఇష్టముండదు. ఆయన చాలా అప్పటికే చాలా బెంగ పెట్టుకుంటారు. ఆ మాట చెప్పేసరికే దశరథుడి వారు. అయినా సరే అక్కడ మాట ఇచ్చినందుకు, భార్యకి మాట ఇచ్చినందుకు ఆయన్ని పంపించేయాల్సిన పరిస్థితి వస్తదనమాట. వచ్చినప్పటి నుంచి కూడా ఆయన దశరథ వారు చాలా కుంగిపోతారు. అప్పుడు రాముల వారు లక్ష్మణుల వారిని ఓదారుస్తారు. ఇలా కాదు తమ్ముడు, నాన్నగారు చెప్పింది నాన్నగారి నిర్ణయమే కాదు, ఇది విధి యొక్క నిర్ణయం కూడా. నేనిక్కడ కాదు, భూలోకంలో ఎంతో ధర్మాన్ని స్థాపించాల్సి ఉంది కాబట్టే నేను వెళ్ళాల్సి ఉంది. కాబట్టి నేను తప్పకుండా అడవికి వెళ్తానని చెప్పి రాముల వారు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని అక్కడి నుంచి అరణ్యవాసం వెళ్తారు. అంటే ఇక్కడ ఏంటి మనం రామరసంలో ఇంకో పాయింట్ ఏం పట్టుకోవాలి అంటే, మనం ఎంతో చక్కగా ఎంత మనం సుఖంగా ఉన్నా ఎప్పుడో ఒకసారి కష్టాల్ని ఎదుర్కోవాలి. ఇక్కడ రాముల వారు అప్పుడే సుఖపడ్డారు. అప్పుడే పెళ్లి చేసుకున్నారు పాపం. ఏమీ ఒక్క రోజు కూడా భార్యతో ఉండి ఎరగరు. కానీ అంతలోనే ఆయనకి ఎంత కష్టం వచ్చిందో చూసారా? అడవులకెళ్ళడం అంటే మాటలా? అడవిలో ఒక్క రోజు మనం ట్రెక్కింగ్‌కెళ్ళి ఉండగలమా? ఉండలేం. ఎందుకంటే అక్కడ ఎవ్వరు ఉండరు. అరణ్యం అంటే ఎన్నో ఆహ్, జంతువులు ఉంటాయి. అక్కడ మనల్ని ఎప్పుడు ఏవి ఎలా చేస్తాయో ఏమీ తెలీదు. కాబట్టి అలాంటి చోట 14 సంవత్సరాలు ఉండాలంటే మాటలా? కానీ ఆయన ఎందుకు ఒప్పుకున్నారు? ఆయన ఇది విధి యొక్క నిర్ణయం అని అనుకున్నారు. అలాగే మనం కూడా మన జీవితంలో కూడా సుఖాలొస్తాయి, కష్టాలొస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? సుఖమొచ్చిందని సంతోషపడిపోకూడదు. తబ్బిబ్బయిపోతాం. ఏదైనా చిన్న మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగగానే ఆనందపడిపోతాం. అలాగే ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వెంటనే బాధపడిపోతాం. అలా కాదు. ఎప్పుడు ఏదొచ్చినా సరే ఒకే రకంగా ఉండాలి.
అటు సుఖం వచ్చినా మనం ఒకే రకంగా ఉండాలి. అలాగే కష్టం వచ్చినా సరే మనం ఒకే రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే నువ్వు దేన్నైనా ఒకే రకంగా తీసుకున్నావు. అంటే పరమాత్మ తత్వంలో ఉన్నావు నువ్వు. కాబట్టి నువ్వు గ్రాంటెడ్ అంటారనమాట మన గురువులు. అంటే మనం ఏదైనా ఒకే రకంగా తీసుకోవటం మన జీవితంలో మనం అలవాటు చేసుకోవాలి. అంటే రాముల వారి రామరసం ద్వారా ఈ విషయాన్ని కూడా మనం తీసుకోవాలన్నమాట. అప్పుడు అక్కడి నుంచి వనవాసానికి వెళ్ళిపోతారు. వనవాసంలో కూడా రాముల వారు, సీతాదేవి కూడా ఎంతో సంతోషంగానే ఉంటారు పాపం. అక్కడున్నా సరే ఇద్దరూ కలిసికట్టుగా ఉంటారు. చక్కగా చాలా సంతోషంగా జీవితం గడిపోతున్న టైంలో అక్కడే ఆ కష్టంలో కూడా సుఖాన్ని ఎతుక్కున్నారాళ్ళు. కానీ ఆ సుఖం కూడా శాశ్వతంగా లేదు రాముల వారికి, సీతాదేవికి. అక్కడ కూడా రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోతాడు. ఎత్తుకు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది మళ్ళీ వియోగం వచ్చేస్తుంది. రాముల వారికి, సీతాదేవికి ఇద్దరికీ మళ్ళీ వియోగం వచ్చేస్తుంది. చాలా బాధలు పడతారు. ఆవిడక్కడ, ఈయనిక్కడ చాలా బాధలు అనుభవిస్తారు పాపం. ఎన్నో ఎన్నాళ్ళో చాలా బాధలు పడతారనమాట. అప్పుడు ఆవిడ ఈ లంకకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా సీతాదేవి అన్నం, నీళ్లు ముట్టకుండా నిజంగా ధ్యానంలోనే ఉండిపోయిందంట ఆవిడ. ధ్యానంలోనే ఆ రాముల వారితో కలిసున్నట్టుగా ఆవిడ ఊహించుకునేవారనమాట. ఊహించుకొని ఇంకా ధ్యాన సాధనలోనే ఆవిడ మొత్తం లంకలో ఉన్నన్నాళ్ళు కూడా అలాగే గడిపిందావిడ సీతాదేవి. అలాగా అలాగా కొన్ని రోజులకి రాముల వారు అక్కడికి వెళ్ళడం, లంకలో సీతాదేవిని తీసుకురావడానికి అక్కడికి వెళ్ళాలనుకోవడం, అక్కడి నుంచేమో సుగ్రీవుడికి సహాయం చేశారట. తర్వాత సుగ్రీవుడు వచ్చి ఆంజనేయ స్వామి, సుగ్రీవుడు అందరూ వానర సైన్యం కలిసి వారధి కట్టారట. ఇక్కడేం పట్టుకోవాలి మనం? వారధి కట్టారు అంటారు. ఇక్కడ మరి రాముల వారు ఎవరవతారం? విష్ణుమూర్తి అవతారం. కాబట్టి ఆయనకి ఎన్నో శక్తులు, యుక్తులు ఉంటాయి కదా! ఆ శక్తి ఉన్నప్పుడు ఇలాగ వారధి కట్టించడం ఎందుకు? ఇక్కడి నుంచే అక్కడికి ఈజీగా వెళ్ళలేరా రాముల వారు అంటారు. కానీ ఆయన ఎక్కడా కూడా, ఎక్కడా కూడా నేను దేవుడిని అనే విషయం కాదు కావాల్సింది. నేను శక్తిని కాదు ఉపయోగించాల్సింది, యుక్తిని ఉపయోగించాలి అని అనుకున్నారు రాముల వారు. ఎందుకనుకున్నారు? నేను మానవుడిగా ఉంటున్నానిక్కడ. కాబట్టి నేను మానవుడిగానే యుక్తితోనే నేను దీన్ని సాధిస్తాను. నేను సీతాదేవిని నా దగ్గరికి తెచ్చుకుంటాను అని రాముల వారు అన్నారనమాట. అంటే ఆయన అదే ఉద్దేశ్యంతో ఉండేవారు. కాబట్టి అందరి సహాయంతోనే ఆయన చక్కగా వారధి కట్టి, వారధిని దాటి వెళ్లారనమాట. అంటే ఇక్కడ మనం ఏం పట్టుకోవాలి? శక్తి, శక్తి ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టు యుక్తి ఉండాలి. అంటే మనం ఏదైనా సరే యుక్తితో అంటే ఎంతో తెలివిగా ఆలోచించి గాని ఏ అడుగైనా ముందుకు వేయకూడదు. ఎక్కడైనా సరే పదే పదే ఆలోచించి గాని ఒక పని చెయ్యాలి అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. తర్వాత అక్కడికి వారధి కట్టి అక్కడికి వెళ్తారు. అక్కడ లంకనంతా కాల్చేస్తారు ఆంజనేయ స్వామి. తర్వాతేమో అమ్మవారిని తీసుకొని, సీతాదేవిని తీసుకొని చక్కగా తన రాజ్యానికి వచ్చేస్తారు. వచ్చి వచ్చేసిన వచ్చేరు. రావణాసురుడిని వధించాలి కదా అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత రావణాసురుడిని వధించే టైం వస్తదనమాట. వచ్చినప్పుడు గూడా రాముల వారు ఏమని చెప్తారు రావణాసురుడికి అప్పుడు గూడా ఆయనేం చెప్తారు, "రావణా! ఇప్పుడైనా నువ్వు ఆలోచించుకో. నువ్వు చాలా మంచి వ్యక్తివి. కాబట్టి నిన్ను నేను సంహరించాలనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపపడు. లేకపోతే ఆహ్, నిన్ను వధించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపపడు. నువ్వు చేసిన తప్పని ఒప్పుకో" అని చెప్పంటారు. అప్పుడు కూడా రావణాసురుడు ఒప్పుకోడనమాట. ఒప్పుకోకుండా యుద్ధానికి కాలు దువ్వినట్టుగా ఆయన మీద విల్లెక్కి పెడతాడు రావణాసురుడు. అప్పుడేం జరుగుతుంది? దేవతల మధ్య ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించి తీరాలి కదా! అప్పుడు ఆయన్ని వధించేస్తారు. ఎవరు? రాముల వారు. వధించిన వెంటనే ఆయన అలాగా వధించి అయ్యో! ఈయన పశ్చాత్తాపపడుంటే ఎంత బావుండేదని చెప్పి బాధపడతారు. అలాగా. ఇప్పుడు ఒకళ్ళు చనిపోయారంటే వాళ్ళ వెనకాతల వాళ్ళ భార్య, పిల్లలు ఎంతమందుంటారండి? అది చూసి రాముల వారు బాధపడతారు. ఏంటి ఈయన చేసిన తప్పుకి భార్య, బిడ్డలు బాధపడాలి కదా! అని చెప్పి ఆయన అలా కూర్చొని బాధపడుతుంటారు రాముల వారు. ఈలోగా ఆహ్, ఆయన భార్య అక్కడికొస్తది. ఎవరు? రావణాసురుడి భార్య. రావణాసురుడి భార్య అక్కడికి వస్తదనమాట. ఎక్కడికి? ఆయన చనిపోయిన చోటకొచ్చి
ఆ చనిపోయిన చోటకొచ్చి విలపిస్తది. ఏడుస్తది. ఏడిసి తన తన భర్తని చంపింది ఈయనే కదా అని చెప్పేసి గబగబా ఆయన దగ్గరికొస్తదావిడ. వచ్చి వచ్చేస్తుంటే అప్పుడు రాముల వారి ఎనక నుంచి నీడ కనిపిస్తదనమాట. ఆవిడ రావడం చూస్తారు రాముల వారు. కోపంతో వచ్చేస్తుంటదావిడ. వచ్చేస్తుండగా రాముల వారు ఇలాగ వెనక నుంచి నీడ చూసి అప్పుడు వెంటనే లెగిచి నిలబడతారు. అంటే ఏంటి ఒక స్త్రీని అంత గౌరవిస్తారనమాట రాముల వారు. అంటే అక్కడ ఒక చెడ్డవాడి భార్య అయినా సరే ఒక స్త్రీ కాబట్టి నేను గౌరవించాలి అనుకుని చక్మని లెగిసి నించుంటారు రాముల వారు. నించోగానే ఆవిడొస్తుంది. వచ్చి ఏంటి ఇలా చేసావు రామా? నా భర్తనెందుకు చంపావని చెప్పి కోపంతో అడుగుద్దనమాట. అడిగినప్పుడు అప్పుడు ఈయన జరిగిందంతా చెప్తారు. ఇలా ఇలా జరిగిందమ్మా. నేనెన్నో విధాలుగా చెప్పి చూసాను. రావణాసురుడికి మారమని, పశ్చాత్తాపపడమని చెప్పాను. కానీ ఆయన వినలేదు. కాబట్టి ఆయన సంహరించాల్సొచ్చింది తల్లి. దానికి నన్ను క్షమించని చెప్పి ఆవిడని క్షమాపణ కోరతాననమాట. క్షమాపణ కోరగానే ఆవిడి ఆలోచిస్తది. నిజమే కదా! మా నా భర్త చేసింది తప్పే కదా! కాబట్టి ఆయన శిక్షను అనుభవించారు అని చెప్పి ఆవిడ మారిపోతుందనమాట. మారిపోయి మంచిగా మారుతది. అప్పుడు రాముల వారు వాళ్ళ రాజ్యాన్నేమి కూడా తీసుకోకుండా, ఆ లంక రాజ్యాన్నంతటిని కూడా మళ్ళీ సుస్థిరం చేసి, చక్కగా అక్కడ విభీషణుడు తన త తమ్ముడైన విభీషణుడిని బా రాజుగా ప్రకటించి రాముల వారు తర్వాత తన తదనంతరం రావణాసురుడి కొడుకునే రాజుని చెయ్యాలని చెప్పి అక్కడ చెప్పి అందరికీ చెప్పి అక్కడి నుంచి ఆ రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఆయన వచ్చేస్తారనమాట. అక్కడ మనం ఇక్కడ పట్టుకోవాల్సింది రామరసంలో పాయింట్ ఏంటి అంటే, ధర్మంగా ఉండాలి. ఏ విషయంలోనైనా మనం ధర్మంగా ఉన్నప్పుడు ధర్మో రక్షితి రక్షితః. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని ఎప్పటికైనా రక్షిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలనమాట. తర్వాత ఏమైంది? వచ్చారు. వచ్చిన తర్వాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసింది అని ఎన్నో సినిమాల్లోని, లేపోతే కథల్లోని రాస్తారు. అసలు అగ్ని ప్రవేశం అనేది సీతాదేవి చెయ్యలేదంటండి. అగ్ని ప్రవేశం చేసిందని ఎందుకంటారంటే, ఆవిడిక్కడికొచ్చేసరికి ఆవిడనసలు ఎవరు ముట్టుకోలేకపోయారంట. అంటే ఆవిడ దగ్గర అంత అగ్ని జ్వాలల్లాగా వేడి రగులుతుందంట. అదెందుకు రగిలింది అంటే, అక్కడ లంకలో సీతాదేవి ధ్యానంలో కూర్చుండిపోయింది కదా! ఆ కూర్చుండిపోవడం వల్ల ఆవిడ దగ్గరికి ఎవ్వరు రాకుండా అంత అగ్ని జ్వాలలు రేగేవన్నమాట. ఆవిడ దగ్గరికి ఎవరు రాకుండా చేసేదన్నమాట ఆవిడి. అంటే ఆవిడనెవ్వరు తాకకుండా అగ్ని జ్వాలలనేవి దహించి వేసేలాంటి లాగా ఆవిడి తన ధ్యానంలో తను చేసుకుంది. అలాగా పరిపూర్ణమైన ఒక కడిగిన ముత్యంలాగా ఆవిడ ఎప్పుడు కూడా ఎవ్వరిని మోసం చేయలేదు. అలాగే ఆవిడ ఎంతో అంటే ఏంటి ఆవిడ అవతారమే వేరు కదా! మామూలు ఆడది కాదావిడ. ఒక అవతార మూర్తి ఆవిడ గూడా. కాబట్టి ఆవిడ ఎంతో పవిత్రమైనది. ఒక పవిత్రమైన స్త్రీ అని తెలియటానికే అగ్ని ప్రవేశం చేసింది అని చెప్తారు. కానీ అగ్ని ప్రవేశం చేయడం కాదు. ఆవిడి ఆనాడు తను చేసిన ధ్యానం వలన తను అగ్ని జ్వాలలు రేగినియి. ఆవిడ దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా దహించి వేసే అంత అగ్ని ఆహ్, పుట్టింది ఆవిడ ఒంటిలోంచి అని చెప్పి చెప్తారనమాట. అసలేం జరిగిందది. అంటే ఆవిడెప్పుడు అగ్ని పునీత. అంటే ఎంతో పునీతురాలైన స్త్రీ. కాబట్టి అగ్ని ప్రవేశం చేసింది అంటారు. తర్వాత అదయిపోయింది. అదయిపోయిన తర్వాత అప్పుడు పట్టాభిషేకం. రాముల వారికి, సీతాదేవికి చక్కగా మళ్ళీ కూర్చోబెట్టి చక్కగా పట్టాభిషేకం, అలాగే ఆ రోజు రాముల వారి పుట్టినరోజు చేశారట. అలాగే అక్కడ ఎంతో ఇదిగా పెళ్లి రోజు, పుట్టినరోజు అన్నీ ఒకసారిగా చేశారట. ఎంతో సంతోషంగా చేసుకున్నారనమాట అక్కడ వాళ్ళందరూ కూడా. అలా కొన్నాళ్ళు సాగింది. అలా కొద్ది రోజులు సాగింది. సాగిన తర్వాత సీతాదేవి ప్రెగ్నెంట్‌గా ఉంటదనమాట. కడుపుతో ఉంటది. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆవిడకి చుట్టుపక్కల వాళ్ళ ద్వారా ఆహ్, శ్రీరాముడికి ఒక వార్త అందుతుంది. ఏంటది అంటే ఆవిడి లంకలో ఉండొచ్చింది కదా! కాబట్టి ఆవిడని ఎందుకు శ్రీరాములు వారు వదిలేయలేదు. ఆవిడని ఎందుకు తెచ్చుకొని పెట్టుకున్నారని చెప్పి ఎవరో మూర్ఖుడు, ఒక మూర్ఖుడు మాట్లాడాడన్నమాట. అంటే ఒక చాకలి ఎవరో అంటాడు. ఇలాగ ఆవిడతో గొడవ పడుతూ రాముల వారిలాగా నేను పెట్టుకుని ఉండాలా నిన్ను? నువ్వెక్కడికో వెళ్ళొస్తే నేను నిన్ను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానా అని చెప్పేసి ఏదో గొడవలో చెప్తాడు. ఆ విషయం వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా రాముల వారికి చేరుతుందనమాట. అప్పుడు రాముల వారు చాలా బాధపడతారు.
బాధపడి ఇలాగ నాకు తెలిసింది ఈ విషయం నా భార్యకి తెలిస్తే చాలా బాధపడతదని చెప్పేసి ఆయన తనలో తానే బాధపడతారు. బాధపడి నేనిక్కడ ఉండను. నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తారనమాట. చెప్తే అప్పుడు పండితులది ఒప్పుకోరు. ఆయన దగ్గరున్న వాళ్ళెవరు ఒప్పుకోరు. ఒప్పుకోకుండా లేదు తండ్రి ఇప్పుడు రాజ్యం ఎంతో ఇదిగా ఉంది. సంక్షోభంలో ఉంది. కాబట్టి మీరు అశ్వమేధ యాజ్ఞం చెయ్యాల్సి ఉంది. కాబట్టి మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని చెప్పి చెప్తారు. చెప్తే అప్పుడు రాముల వారు చాలా బాధపడి ఈ విషయం నా భార్యకి తెలియకూడదు అని చెప్పేసి ఏం చేస్తారంటే అర్జెంట్‌గా లక్ష్మణుల వారిని పిలిచి సీతాదేవిని వాల్మీకి ఆశ్రమానికి పంపించేస్తారు. ఎక్కడ పంపించేస్తారు? వాల్మీకి ఆశ్రమానికి పంపించేస్తారు. నిండు గర్భిణి అయినా సరే అడవిలో ఉంటది వాల్మీకి ఆశ్రమం. అక్కడికి ఆయన పంపించేయవలసొస్తది. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది కొద్ది రోజులకి ఆవిడకి తెలుస్తది. ఆవిడ ఇంకా బాధపడతది. తర్వాత నా బిడ్డలు కూడా చాలా బాధపడతారని చెప్పేసి ఆయన ఆలోచించుకొని తన భార్యని కొన్నాళ్ల పాటు వాల్మీకి ఆశ్రమంలో వదిలి రమ్మని చెప్పి లక్ష్మణుల వారికిచ్చి పంపించేస్తారనమాట. పంపించేస్తే లక్ష్మణుల వారు వెళ్లి పాపం చాలా బాధపడి అక్కడ దిగబెట్టేస్తారు. దిగబెట్టిన తర్వాత ఇక్కడ రాజ్యంలో అశ్వమేధ యాగం చెయ్యాలన్నారు కదా! ఏదైనా ముందు యాగం చేసేటప్పుడు భార్యాభర్తలిద్దరూ కూర్చొని యాగం చేయాలన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆ భార్యతోనే చెయ్యాలి కదా! భార్యతో చెయ్యాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకో భార్యని చేసుకుంటారా అని అందరూ అడుగుతారు. అడిగితే లేదు నేనెప్పుడు కూడా నాకు ఒక భార్యే. నాకు ఒక భార్యని మించి నేను ఒకటే బాణం, ఒకటే భార్య. నా భార్యని మించి నేను ఇంకెవ్వరిని భార్యగా స్వీకరించను అని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే భార్యా సమేతంగా చెయ్యాలి కాబట్టి ఆ యాగాన్ని ఆయన ఒక స్వర్ణ విగ్రహాన్ని తయారు చేయించుకుని అంటే ఒక బంగారంతో విగ్రహాన్ని తయారు చేయించుకుని తన భార్య సీతాదేవిలాగా దా ఆ యాగంలో కూర్చోబెట్టి తను కూడా పూజలు చేస్తారనమాట. చేసినప్పుడు ఆ యాగం అయిన తర్వాత ఇంకో యాగం అశ్వమేధ యాగం అంటే ఏంటి? తెల్ల గుర్రాన్ని తీసుకువెళ్ళి చాలా చాలా ప్రొసీజర్ ఉంటదట దానికి. అంటే తెల్ల గుర్రం అన్ని రాజ్యాలకి తిప్పి, ఆ రాజ్యాలు ఎన్ని రాజ్యాలైతే తిరిగొస్తదో ఆ తెల్ల గుర్రం, అన్ని రాజ్యాలకి కూడా ఆ తెల్ల గుర్రాన్ని ఇచ్చి, ఆ రాజ్యాలన్నిటికి కూడా హ్మ్. దాన్ని ఏదో గుండెకాయలో ఏదో తీసి పంపించేవారంట ఇదివరకు. అది చాలా తప్పు పని కదా మరి. అలా బలివ్వడం అనేది రాముల వారు ఇష్టపడరు కదా! ఇలా చేస్తారని చెప్పి తెలుసుకొని ఆయన అస్సలు చేయడానికి వీల్లేదు. నాకు అశ్వమేధ యాగం అనేది అసలు వద్దు. మీ హోమాలు, యజ్ఞాలు చేయమంటే చేస్తాను గానీ, నేను ఇలాంటి అశ్వమేధ యాగం ఉంటదని నాకు తెలీదు. ఈ యాగాన్ని నేను చెయ్యను అని చెప్పేసి పండితుల్ని పిలిసి వాళ్ళకా తెల్ల గుర్రాన్ని ఇచ్చేస్తారనమాట. ఇచ్చి మీరు తీసుకువెళ్ళిపోండి. నేనసలు ఇలాంటి యాగం చేయనని చెప్పి అక్కడ కూడా ఆయన తన రాజ్యమే కదా సుఖంగా ఉంటదని ఒక గుర్రాన్ని బలివ్వడం అనేది చాలా తప్పు కదా మరి. అలాంటి తప్పుని ఆయన ఎప్పుడూ స్వీకరించలేదనమాట రాములు వారు. అప్పుడు సరే కదా అని చెప్పేసి ఆ పండితులు ఆ గుర్రాన్ని తీసుకొని ఇంకేం మాట్లాడలేక గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కొన్నాళ్ళకి రాముల వారికి ఒకసారి అడవికి వెళ్ళినప్పుడు ఎందుకో వెళ్తారు. అడవి అడవిలోకి కూడా వెళ్ళరు. తన బిడ్డలే తన దగ్గరికొస్తారు. ఏదో ఎక్కడో అదే సంథింగ్ ఏదో ఉంటది. అక్కడ ఏదో జరిగినప్పుడు ఆ బిడ్డలే ఇక్కడికొస్తారనమాట. తండ్రిని కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు అప్పుడు తన బిడ్డలని ఆయనకి తెలుస్తదనమాట. తెలిసి ఆయన చాలా సంతోషపడిపోయి చక్కగా దగ్గరికి తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని ఆయన నేను తప్పు చేశాను బిడ్డలారా అని చెప్పేసి అనగానే బిడ్డలిద్దరూ కూడా ఆళ్ళు చాలా కోపంగా ఉంటారు. ఏంటి ఇలాగ నన్ను మమ్మల్ని, మా అమ్మని వదిలేసారని చెప్పి అడుగుతారనమాట. వదిలేసారని అడిగినప్పుడు ఆయన అంతా విపులంగా చెప్తారు. ఇలాంటి పరిస్థితిలో రాజ్యం కోసం నేను మీ అమ్మగారిని వదిలిపెట్టాల్సొచ్చింది సీతాదేవిని. అందుకని నన్ను క్షమించండి బిడ్డలారా అని చెప్పేసి రాముల వారు క్షమించమని మోకాళ్ళ మీద కూర్చొని అడగగానే ఆ పిల్లలిద్దరూ కూడా బాధపడతారనమాట. బాధపడి తన తండ్రి దగ్గరికి వెళ్లి చక్కగా ఇద్దరు హత్తుకుంటారు. హత్తుకుని అప్పుడు తన తండ్రితో కలిసి వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చి అందరూ కలిసి చక్కగా రాజ్యంలో ఎంతో సంతోషంగా కొన్నాళ్ళ వరకు హ్మ్. ఆనందంగా ఉంటారనమాట. అక్కడ వరకు జరిగింది. అసలు రాముల వారి స్టోరీ. ఇక్కడ వరకు మనకి సార్ చెప్పారు. అసలు ఈ రామరసంలో మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం గదా! కొన్ని విషయాలను మనం నోట్ చేసుకున్నాం గదా! రామరసంలో.
అవేంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మూర్ఖ సాంప్రదాయాల మీద పోరాడాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ధర్మ అధర్మాలను విచక్షణతో ఆలోచించాలి, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. అంటే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని పశ్చాత్తాపడితే తప్పకుండా అది సాల్వ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి కర్మధ్యానం చేయించుతారు. కర్మధ్యానం ఎందుకు చేయించుతారు? అది కూడా పశ్చాత్తాపమే. పశ్చాత్తాపం చెందడం వల్ల మన కర్మలు చాలా వరకు సాల్వ్ అవుతాయన్నమాట. అలాగే అధర్మాన్ని ఎప్పుడు చూస్తూ ఊరుకోకండి. దాన్ని ప్రశ్నించండి. అంటే ఏదైనా అధర్మం జరిగినప్పుడు మనం దాన్ని వెంటనే ప్రశ్నించాలి. అంతేగాని చూస్తూ ఇది మనకెందుకు కాదు కదా అనుకుని అది ప్రాణాపాయ పరిస్థితిలో మాత్రమే వేరే వాళ్ళ విషయంలో మనం తలదూర్చాలి. అంతేగాని ప్రతి చిన్న చిన్న విషయాలకి ఆళ్ళ ఇంటికెళ్ళి మనం గొడవ సాల్వ్ చేయమని చెప్పట్లేదు. అది వాళ్ళకి ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు మాత్రమే మనం వెళ్లి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలన్నమాట. అలాగే రాముడిలాగా మనం కూడా స్త్రీని గౌరవించాలి. ప్రతి ఒక్క స్త్రీని కూడా చక్కగా ఎంతో గౌరవ మర్యాదలతో చూడాలి. చూడండి ఆనాటి స్త్రీలకి, ఈనాటి స్త్రీలకి ఇప్పుడు ఎంత డెవలప్ అయింది. అప్పుడు స్త్రీని చాలా బాధలు పెట్టేవారంట. చాలా కష్టాలు అనుభవించేవారు. కానీ ఆ కాలంలో కూడా ఎవరు పోరాడేవారు కాదు. కానీ రాముల వారు ఆనాడు కూడా స్త్రీని గౌరవించాలి అని అప్పుడు కూడా స్త్రీని గౌరవించాలనే విషయాన్ని నేర్పిందెవరు? రాముల వారే. కాబట్టే అందరూ కూడా అప్పటినుంచి స్త్రీని గౌరవించేవారనమాట. ఇది ఒక ఇది విధి యొక్క నిర్ణయం. దీన్ని ఎవ్వరు తప్పించుకోలేరు అనేది ఇంకో పాయింట్. అంటే ఏదైనా జరిగినప్పుడు ఇది విధి నిర్ణయం కాబట్టి మనం దాన్ని అనుభవించాలి. ఇప్పుడు ఒక కష్టం వచ్చిందనుకోండి, ఇది విధి నిర్ణయం. కాబట్టి నేను ఏదో ఒక కర్మ చేసే ఉంటాను. కాబట్టే ఇది నాకొచ్చింది. కాబట్టి దీన్ని నేను అనుభవిస్తాను. సంతోషంగా అనుభవిస్తాను అని చెప్పి దాన్ని లైట్‌గా తీసుకోవాలి తప్ప, దాన్ని తీసుకొని పట్టుకొని చాలా బాధపడిపోతుంటారు కొంతమంది. అలా కాదు. ఏదైనా సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటది. కాబట్టి మనం సమస్య పక్కనే పరిష్కారాన్ని ఎప్పుడు వెతుక్కుంటూ ఉండాలన్నమాట. ఇది 6 పాయింట్లండి. ఇలాగ రామరసంలో ఈరోజు మనం శ్రీరాములు వారు చెప్పిన అన్ని పాయింట్‌లని గుర్తుంచుకొని ఎంతో చక్కగా పానకం ఎంతైతే ఇష్టంగా తాగుతామో, అలాగే ఈ రామరసాన్ని కూడా ఆ రాముల వారి హృదయ తరంగాల్లోకి వెళ్లి మనం ఈ రామరసాన్ని తీసుకొచ్చాం. కాబట్టి దీన్ని మన హృదయానికి హత్తుకునేలాగా మనం చేసుకొని, మనం ప్రతి పాయింట్‌ని పట్టుకొని ఫాలో అవ్వమని మన సార్ చెప్పారన్నమాట. ఇదండి ఈరోజు మన శ్రీరామ రసంలో మనం తాగిన ఎంతో ఇష్టమైన పానకం లాంటి తీపి కబుర్లన్నమాట. సరే అండి. ఇప్పుడు మనం శ్రీరాముల వారికి, సీతాదేవికి, అలాగే లక్ష్మణుల వారికి, ఆంజనేయుల వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మేడమ్స్‌కి, అలాగే ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్వేత గారికి, కల్పన గారికి, జానకి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.